ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం అత్యంత మహిమాన్వితమైనది. విశాఖపట్నంలో సముద్ర మట్టానికి దాదాపు 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఈ ఆలయం కొలువై ఉంది. దాదాపు 5000 సంవత్సరాల క్రితమైన త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన ఈ దివ్యక్షేత్రానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. భారతావనిలో మహాపుణ్యక్షేత్రం ఈ సింహాచలం. శ్రీ వరాహ నారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంపై త్వయ అవతారమూర్తిగా నరసింహమూర్తి పూజలు అందుకుంటున్నారు. విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగరం మధ్య నుండి 15 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం సింహాచలం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిశాకు చెందిన తూర్పు గంగారాజు లాంగుల నరసింహదేవ కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు. మరియు 1268లో అతని కుమారుడు భానుదేవ చేత ప్రతిష్ఠించబడింది. ఇక్కడ స్వామివారు వరాహ మరియు నరసింహ 2 అవతారాలు కలిసి ఉమ్మడి రూపంలో దర్శనమిస్తారు. తల సింహ రూపంలోను, శరీరం మానవ ఆకారంలోను, వరాహ వదనం కలిగి ఉంటుంది. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని కొండపై నుండి పడద్రోయగా మహావిష్ణువు కొండను జరిపి ప్రహ్లాదుని కాపాడిన పవిత్ర స్థలం ఇది. కృతయుగంలో ప్రహ్లాదుడు ఇక్కడ తొలిసారి స్వామివారిని ఆరాధించగా త్రేతాయుగంలో పురూరవ చక్రవర్తి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించారని పురాణాలు చెబుతున్నాయి. సింహాచల క్షేత్రం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప ప్రదర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యం ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని వసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కపస్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠించబై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైంది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కపస్తంభంను కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి భక్తులు ఎక్కడే కప్పాలు చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కపస్తంభం అయింది. సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. భక్తులు ఈ ధారలతో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీనాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తారు. స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి ఏడాది పొడవునా విగ్రహాన్ని గంధపు పోతతో కప్పి ఉంచుతారు. దీనివల్ల విగ్రహం ఒక శివలింగం ఆకృతిలో కనిపిస్తుంది. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ రోజున మాత్రమే స్వామివారి గంధాన్ని పూర్తిగా తొలగించి కేవలం 12 గంటల పాటు నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. దీనినే చందనోత్సవం లేదా చందనయాత్ర అంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విశాఖ నగరం చుట్టూ దాదాపు 32 కిలోమీటర్ల మేర సాగే సింహాచలం గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందులో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.